హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అండ్ అలాగే జియో ఎయిర్ ఫైబర్ లో మెట్రో సిటీస్ లో కూడా చాలా వరకు అయితే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఎక్కడైతే 5G కవరేజ్ తక్కువ ఉంటుందో అలాంటి ఏరియాలో వీళ్ళు ఇష్యూస్ ఉన్నాయంటే పర్లేదు. వీళ్ళు ఏంటంటే మెట్రో సిటీస్ లో ఉన్నప్పటికీ కూడాను అపార్ట్మెంట్స్ లో మెయిన్ గా మనకి చాలా వరకు ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. రీసెంట్గా మనకి ఎయిర్టెల్ వాళ్ళు కూడాను ఒక ప్రెస్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో దీంట్లో మనకి వీళ్ళు ఎన్నో ఫ్లోర్ వరకు మాత్రమే సపోర్ట్ ఇస్తారు. లైక్ మీది ఒక 10 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అవ్వచ్చు, 20 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అవ్వచ్చు. బట్ వీళ్ళు కొంత లిమిట్ వరకు మాత్రమే మీకు కనెక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏదైతే లిమిట్ చెప్పారో దానికంటే పైన ఉన్న ఫ్లోర్స్కి అయితే వీళ్ళు కనెక్టివిటీ ఇవ్వడం లేదని చెప్పారు. సో ఎందుకు ఇలా జరుగుతుంది, వాళ్ళు ప్రెస్ రిలీజ్లో ఏం చెప్పారు, అలాగే జియోలో కూడా సేమ్ జరుగుతుందా ఏంటి అనేది మనం ఈ వీడియోలో ఫుల్గా డిస్కస్ చేసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసే అలవాటు ఉన్నట్లయితే ఇదంతటికీ కూడా మనకి దసరా అండ్ దీపావళిలో వచ్చే సేల్స్ అనేవి మేజర్ సేల్స్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి చాలా వరకు కూడాను లూట్ డీల్స్ వస్తుంటాయి. ఒక 50,000 వర్త్ ఉన్న ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ప్రీవియస్గా మనం చూసుకున్నట్లయితే 10,000 వరకు కూడాను వచ్చింది. సో ఇట్లాంటి లూట్ డీల్స్ అనేవి చాలా లిమిటెడ్ టైంలో మనకు వస్తూ ఉంటాయి. సో ఈ లూట్ డీల్స్ అనేవి కూడా యాక్సెస్ చేయాలనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. లేదు మీకు కన్వీనియంట్గా కావాలనుకున్నట్లయితే మన వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. ఈ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి హాయ్ అని మీరు మెసేజ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు లింక్ అనేది వస్తుంది. అక్కడ నుంచి మీరు ఈజీగా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. మంచి మంచి లూట్ డీల్స్ అనేవి మీరు యాక్సెస్ చేయొచ్చు. ఎయిర్టెల్ అవ్వచ్చు, లేదంటే జియో అవ్వచ్చు, వీళ్ళు ఎయిర్ ఫైబర్ సర్వీస్ లాంచ్ చేశాక చాలా వరకు ఇష్యూస్ అయితే చాలా మంది ఫేస్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ జియో ఎయిర్ ఫైబర్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని కస్టమర్ రివ్యూ కూడా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇందులో క్లియర్గా వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఏంటనేది చూసుకున్నట్లయితే మేజర్గా ఇందులో మనకి స్పీడ్ డ్రాప్ అవుతుంది. సో వాళ్ళు 100 Mbps స్పీడ్ కనుక తీసుకున్నట్లయితే ఎప్పుడు మనకి స్పీడ్ అనేది కాన్స్టెంట్గా రావట్లేదు. ఒకసారి 100 Mbps వస్తుంది, ఒక్కోసారి 70 వస్తుంది, ఒక్కోసారి 5 Mbps కూడాను డ్రాప్ అవడం జరుగుతుంది. సో ఎందుకు ఇలా జరుగుతుంది అనేది చూసుకున్నట్లయితే మనకి ఈ ఎయిర్ ఫైబర్ టెక్నాలజీ అనేది 5G టవర్స్ బేస్ అయి వర్క్ అవుతుంది. సో ఈ 5G టవర్స్ బేస్ అయి వర్క్ అవుతున్నప్పుడు మనకి ఏమంటుంది, సిగ్నల్ అనేది స్ట్రెంత్ బాగున్నప్పుడు స్పీడ్ అనేది బాగానే వస్తుంది. అదర్వైజ్ మనకి సిగ్నల్ స్ట్రెంత్ తక్కువైనప్పుడు మనకి స్పీడ్ అనేది డ్రాప్ అవడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇవి 5G టవర్స్ మీద బేస్ అయి వస్తాయి కదా. సో ఈ 5G టవర్లో ఎక్కువ యూజర్స్ ఎవరైనా సరే ఒకేసారిగా మనకి డౌన్లోడ్స్ చేస్తున్నప్పుడు కూడా మన మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సో అందుకోసం చెప్పేసి దీని యొక్క స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉండడం లేదు. సో ఇదే ఇష్యూ మనకి జియో ఎయిర్ ఫైబర్లో ఉంది, అలాగే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్లో కూడా ఉంది. బట్ ఇంతవరకు జియో వాళ్ళు ఎప్పుడు కూడాను సర్టెన్ మేము ఈ ఫ్లోర్ వరకు మాత్రమే మేము సపోర్ట్ ఇస్తాము, ఇఫ్ ఇన్ కేస్ మీరు అపార్ట్మెంట్స్లో ఉన్నారనుకోండి మేము ఈ ఫ్లోర్ వరకు మాత్రం సపోర్ట్ ఇస్తామని చెప్పేసి ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఈవెన్ టెక్నీషియన్స్ కూడా ఎక్కడ చెప్పట్లేదు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఎయిర్టెల్ అయితే క్లియర్గా వీళ్ళు ఒక ప్రెస్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు ఎన్ని ఫ్లోర్స్ ఉన్నప్పటికీ కూడా ఓన్లీ 7th ఫ్లోర్ వరకు మాత్రమే వీళ్ళ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 7th అండ్ అబోవ్ ఫ్లోర్స్లో కనుక మీరు కనెక్షన్ కావాలనుకున్నట్లయితే వీళ్ళు ఇన్స్టాల్ చేయట్లేదు. సో ఎందుకు ఇలా చేయట్లేదు అనేది చూసుకున్నట్లయితే మనకి ఈ సిగ్నల్స్ అనేవి కొంత లిమిటెడ్ హైట్ వరకు మాత్రం మనకి సెల్ ఫోన్ టవర్స్ సిగ్నల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో అందుకోసం చెప్పేసి వీళ్ళు చేసిన రీసెర్చ్ వల్ల వీళ్ళకి తెలిసింది అంటే 7th ఫ్లోర్ వరకు మాత్రమే వీళ్ళ యొక్క సిగ్నల్స్ అనేవి స్ట్రెంత్ అనేది బాగుంటుంది. 7th అండ్ అబవ్ ఉన్న ఫ్లోర్స్ దగ్గర అయితే కొంచెం ఇష్యూస్ వస్తున్నాయి. సో అందుకోసం చెప్పేసి వీళ్ళ యొక్క లిమిట్ అనేది 7th ఫ్లోర్ వరకు మాత్రమే కట్ చేయడం జరిగింది. సో ఇదైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళ అఫీషియల్ సైట్లో కూడాను ఈ యొక్క మ్యాటర్ అనేది మనకు దొరుకుతుంది. బట్ జియోలో చూసుకుంటే జియోలో మనకి అఫీషియల్ సైట్ కానీ లేదంటే ఎగ్జిక్యూటివ్స్ కానీ ఎక్కడ కూడాను ఎటువంటి మెన్షన్ అయితే చేయలేదు. మేబీ ఈ రెండు టెక్నాలజీస్ ఒకటే కాబట్టి మనకి ఏదైనా సరే 7th ఫ్లోర్ ఏదైతే హైట్ ఉంటుందో ఆ ఫ్లోర్ వరకు మాత్రమే మనకి ఎయిర్ ఫైబర్ టెక్నాలజీ అనేది వర్క్ అవడం జరుగుతుంది. సింపుల్గా మీకు 7th అండ్ అబోవ్ ఫ్లోర్లో ఉన్నప్పటికీ జియో వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ ఇన్స్టాల్ చేసినా సరే మీరు చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారని చెప్పుకోవచ్చు. సో ఇది ఈ వీడియో. మీరు కనుక ఎయిర్ ఫైబర్ కానీ లేదంటే ఆప్టికల్ ఫైబర్ కానీ యూజ్ చేస్తున్నట్టయితే మీ కనెక్షన్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నాతో పాటు మన యూజర్స్ కూడాను తెలుసుకుంటారు. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.